8.7 జన్ ఔషధి కేంద్రాస్ ఇనాగరేటెడ్ ఇన్ మారిషస్. సో ఈ జన్ ఔషధీస్ అనేవి ఒక తక్కువ ప్రైస్లో క్వాలిటీ మెడిసిన్స్ అనేవి పబ్లిక్కి ప్రొవైడ్ చేయాలి అని ఇండియాలో జన్ ఔషధి కేంద్రాస్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ఇవి ఇండియాలోనే కాదు, బయట కంట్రీస్లో అంటే మౌరీషియస్లో కూడా ఇవి ఇనాగరేట్ అనేది చేసినారు. సో మౌరీషియస్ అనేది ఫస్ట్ ఓవర్సీస్ అనమాట. మన జన్ ఔషధి కేంద్రాస్ అక్కడ పెడుతున్నాము. సో ఇండియన్ ఓషన్ రీజియన్, ఐలాండ్ కంట్రీస్ రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక స్టెప్ లాగా మనం తీసుకున్నాము. సో ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి ఓవర్ 36 లిటోరల్ ఇంకా 11 హింటర్లాండ్ స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లిటోరల్ అంటే షోర్కి దగ్గరలో ఉన్న కంట్రీస్ని మనము లిటోరల్ కంట్రీస్ అంటాం. హింటర్లాండ్ స్టేట్స్ అంటే రిమోట్ కంట్రీస్ ఉంటాయి కదా, మెయిన్ షోర్కి కొంచెం దూరంలో ఉన్న రిమోట్ ఏరియాస్లో ఉన్న కంట్రీస్ని హింటర్లాండ్ కంట్రీస్ అని అంటాం. ఓకే, సో ఇండియన్ ఓషన్ కంట్రీస్లో 36 లిటోరల్ ఉన్నాయి, 11 హింటర్లాండ్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దీనికి గల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఫస్ట్ థింగ్ ఇది స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. సో ఈ లొకేషన్ ఉండడం వల్ల గ్లోబల్ ట్రేడ్ కానీ పైరసీని ప్రాహిబిట్ చేయడానికి కానీ మ్యారిటైమ్ సెక్యూరిటీని పెంపొందించుకోవడానికి కానీ పనికొస్తుంది. ఇండియన్ ఓషన్ రీజియన్లో ఆల్మోస్ట్ మన ఇండియాకి సంబంధించి 80% ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది జరుగుతుంది అండ్ 90% ఎనర్జీ ట్రేడ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎమర్జింగ్ పవర్ఫుల్ ఏరియా లాగా ఇది ప్రజెంట్ అవుతుంది. అందుకే చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మిలిటరీ బేసెస్ని స్థాపిస్తున్నారు. ఓకే, అండ్ ఇది బ్లూ ఎకనామీ జనరేషన్కి చాలా పనికొస్తుంది. డీప్ సీ మైనింగ్ అనేది అవుతుంది అండ్ క్లైమేట్ సెక్యూరిటీ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీనికి గల కొన్ని ఇనిషియేటివ్స్ చూసుకుంటే ఇండియా IFC-IOR అనేది ఒకటి రిలీజ్ చేసింది, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేసి. దీన్ని హోస్ట్ చేసేది మన ఇండియన్ నేవీ అనమాట. సో దీంట్లో మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది మన ఇండియన్ నేవీ. నెక్స్ట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. సో కోవిడ్ టైంలో మనము వ్యాక్సిన్ మైత్రి, ఆపరేషన్ కరుణ ఇట్లాంటివన్నీ లాంచ్ చేసినాం. నెక్స్ట్ ఇండియాస్ నేవీస్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ మహాసాగర్. సో మహాసాగర్ అనే ఇనిషియేటివ్ మ్యారిటైమ్ హెడ్స్ ఫర్ యాక్టివ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనే ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చినాం. మళ్ళీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో ఇవన్నీ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్.